తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. రైతులు మార్కెట్కు ఉదయాన్నే వివిధ రకాల కూరగాయలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా అత్యధికంగా డిమాండ్ ఉన్న కొత్తిమీరకు సంబంధించి రైతులైతే రోజు మార్కెట్కి తీసుకొస్తున్న పరిస్థితి. వర్షాకాలంలో కూడా కొత్తిమీర పంట అత్యధికంగా రావడం, దీనికి అందరికీ కూడా రైతాంగం తీసుకొచ్చిన కొత్తిమీర పంట దీనికి అందరికీ ఒక క్యారెట్ 100 రూపాయల వరకు అమ్ముతుంది. రైతులు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి రైతులు వివిధ పంటలను మార్కెట్కి తీసుకొస్తూ వారు ఉదయాన్నే మార్కెట్కి తీసుకొస్తున్న వ్యాపారస్తులు కూడా దానికి అందరికి సంబంధించి కొత్తిమీరని వేరువేరు చేసుకుంటూ మంచిగా లేని దాన్ని తీసి పక్కన పడేసి కట్టలు కట్టుతున్న పరిస్థితి ఉంది. ఈ కట్టలను ఎంత కోటి వారు అమ్ముకుంటారు. మొత్తంగా అయితే వ్యాపారస్తులు దీన్ని అంతా కొనుక్కొని దీన్ని చిన్న చిన్న కట్టలుగా కడుతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి కట్టలైతే కట్టుకొని దీన్ని ఒక 10 రూపాయలు 20 రూపాయలకు దీన్ని అమ్ముతారు. దీన్ని మార్కెట్లో తీసుకొచ్చిన కొత్తిమీరను 10 రూపాయల కోటి అమ్ముతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ మరో అమ్మ చెప్పండి, నువ్వు ఏమేమి కొనుక్కోవడానికి వస్తావు? మేము మిరపకాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు. ఎక్కడ ఉంది మీ షాప్? మా మెట్పల్లిలో ఉంది. ఇక్కడ నుండి మెట్పల్లి తీసుకెళ్తాం. అంటే ప్రతిరోజు వస్తావా? వారం వస్తాం. ఈ రోజు ఏం కొన్నావు? ఈ రోజు పువ్వు కొన్నాము 20 కిలోలు, దొండకాయ కిలో కొన్నాము, 20 కిలోలు కొన్నాము, పచ్చిమిరపకాయలు 30 కిలోలు కొన్నాము, క్యారెట్ 20 కిలోలు కొన్నాము, ఇది సొరకాయలు 2 కొన్నాను, కొత్తిమీర 3 పెట్లు కొన్నాం. ఎట్లా పెట్టే కొన్నావు కొత్తిమీర? కొత్తిమీర 130. ఇది నువ్వు తీసుకపోయి ఇట్లా చిన్న అమ్ముతావా? ఇట్లా కట్టుకొని 10 రూపాయలు కట్ట అమ్ముతాం. లాభాలు ఉన్నాయా? ఉన్న రోజు ఉండిద్ది, లేని రోజు ఉండదు. వర్షం వల్ల వస్తే లాభం ఉండదు కదా. ఉండిద్ది 10 రూపాయలు కట్ట అమ్ముతాం. వర్షాలు పెడితే ఉండదు. చాలా మంది వ్యాపారస్తులు అయితే దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడికి మార్కెట్కు తీసుకొచ్చి తరలించిన పరిస్థితి ఉంది. మేమైతే వివిధ రకాల పంటలు ఈ మార్కెట్కు తీసుకొస్తున్నాం. పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి రైతులైతే మొత్తానికి కూరగాయలు, అదేవిధంగా సోరకాయలు, వంకాయలు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా అత్యధికంగా అంకాపూర్ మార్కెట్కి అయితే ఉదయం 5 గంటల నుంచే వివిధ రకాల కూరగాయలు, అదేవిధంగా ఆకుకూరలు, దాంతోపాటు మొక్కబుట్ట, వివిధ రకాల పంటలు అయితే ఈ ప్రాంతానికి రైతులు తీసుకొస్తున్నారు. వారికి ఉన్న చేళ్లలో పండిన పంటలను తీసుకొచ్చి ఇక్కడ నుండి వ్యాపారస్తులకు అమ్ముతారు. వ్యాపారస్తులు అదేవిధంగా మెట్పల్లి తదితర ప్రాంతాల నుంచి పూర్తిగా ఈ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి వ్యాపారులు వారు ఉదయం నుండే తీసుకున్న పంటను అమ్ముకునేందుకు వారు కట్టల రూపంలో కట్టుకొని దీనికి 10 రూపాయల చొప్పున మార్కెట్లో రిటైల్గా అమ్ముతామని చెప్పి వ్యాపారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఆకుకూరలతో పాటు కూరగాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు కూడా వ్యాపారస్తులు కొనుకెళ్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అంకాపూర్ మార్కెట్ ఎంతో ఫేమస్ అయింది. కూరగాయలకు ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటల నుంచి ఇక్కడ మార్కెట్లో వివిధ రకాల కూరలు తీసుకొచ్చిన రైతులకు కూడా తీసుకోబోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా అంకాపూర్ మార్కెట్కి అయితే రైతులకు ఉంది. దాంతోపాటు ఈ ప్రాంతానికి వ్యాపారస్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి వారికి సంబంధించిన కూరగాయలు, అదేవిధంగా వివిధ రకాల పంటలను కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి. వారి వ్యాపారం సాఫీగా సాగాలంటే అంకాపూర్ మార్కెట్లో ఉదయం 5 గంటల నుంచే మాకు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి దొరుకుతాయని చెప్పి ఇక్కడికి వస్తుంటారు. అదే నిజామాబాద్, అదేవిధంగా నిర్మల్, కొరుట్ల, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉదయాన్నే 5 గంటల నుండి మేము వ్యాపారం చేసుకొని వెళ్తామని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.